ఈ రోజు సంజన గారి ఎలిమినేషన్ తర్వాత ఇది ఎంతమందికి ఒరే ఇది సీక్రెట్ రూమ్ రా బాబు అని అర్థమైందో వాళ్ళ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదే విధంగా మా సీజన్ 7 లో నన్ను గౌతమ్ నుంచోబెట్టి హౌస్ మేట్స్ ని ఓట్ చేయించి గౌతమ్ని బయటికి పంపించారు. అప్పుడు మనవాడు అశ్వత్థామ 2.0 లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే సంజన గారు కూడా నాకు తెలిసి అశ్వత్థామ 2.0 లాగా సంజన 2.0 లోపలికి వస్తారేమో. బేసిక్ గా ఆవిడ ఇంట్లో ఉంటేనే గోలగోల, ఇంకా బయటికి వెళ్ళి వచ్చారనుకో నెక్స్ట్ లెవెల్. అబ్బో మనకి ఎలా ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం తాట తీసేసిద్ది, అదైతే నాకు అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళని నమ్మించడానికి బిగ్ బాస్ టీం మళ్ళీ ఏదో ఒకటి చేయాలిగా. అందుకని మళ్ళీ నాగ్ సార్తో పాటు శనివారం ఎపిసోడ్ లో సంజన గారు స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చి అందరితో మాట్లాడి ఇది చేస్తారు. ఆబ్వియస్లీ జరిగిపోయి ఉంది, చేసేసే ఉంటారు. అప్పుడు హౌస్ మేట్స్ అరే ఇది సీక్రెట్ రూమ్ కాదురా నిజంగా ఎలిమినేట్ రా అని నమ్మీయడానికి సడన్ గా ఆవిడ లోపలికి ఎంట్రీ ఇస్తారు అన్నమాట. అండ్ ఈ రోజు దివ్య నిఖిత గారు ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పిన పాయింట్స్ టాప్ నాచ్ అండి. అంటే మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అదే పాయింట్స్ తీసుకెళ్లి అక్కడ పెట్టినప్పుడు ప్రతి ఒక్కలా అవునరా ఇది కరెక్ట్గా చెప్పిందిరా మనకు కూడా అనిపించింది. మీకు అలా ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. ఇమ్ము అయితే కెప్టెన్ అయ్యాడు. ఆ టాస్క్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు. ఈ రోజు అయితే దసరా ఈవెంట్ షూట్ జరిగింది. ఆ షూట్ లో ఏం జరిగింది ఏంటనేది ఆల్మోస్ట్ తెలుసు, కానీ నేనైతే ఒకటే పెట్టుకున్నా, నో లీక్స్ ఓన్లీ ఒపీనియన్స్ అని. అందుకే నేను ఏం చెబుతున్నా. బట్ దసరా ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నాగ్ సార్ కూడా చాలా మంది మీద ఫైర్ అయ్యారంట, అది రేపు మాట్లాడుకుందాం.